ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, అంతము వరకు సహించువాడు రక్షింపబడును. ఆమేన్. మరి కొంతమంది దేవుడు వారి జీవితాలలో చేసినటువంటి మేలులను బట్టి దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. అలా అంగీకరించిన తర్వాత వారి కుటుంబాలలో, వారి చుట్టుపక్కల వాళ్ళ బంధుమిత్రుల్లో ద్వేషింపబడుతూ ఉంటారు. ఇంకొంతమంది వెలివేస్తారు, ఇంకొంతమంది దూరం పెడతారు. అప్పుడు చాలా బాధేస్తుంది. అయినప్పటికీ పర్వాలేదండి, వారందరికంటే గొప్పవాడు నీవు నమ్ముకున్న నీ దేవుడు. మరి ఇంకొంతమంది ఉంటారు, దైవ సేవకులను దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, వారి కుటుంబాల మీద టార్గెట్ చేస్తూ ఉంటారు, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కోర్స్ ఎవరో ఒక చిన్న పొరపాటు చేసి ఉంటారు, వారు కూడా మనుషులే. కానీ తీర్పు తీర్చడానికి మనం ఎవరమండి? దేవుడు తీర్పు తీర్చేవాడు, జ్ఞాపకం ఉంచుకోవాలా. మరి దేవుని శిష్యులు కూడా దూషింపబడిన, ద్వేషింపబడిన, హతసాక్షులైన అంతము వరకు సహించి ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు. మెయిన్లీ మనమందరం కూడా వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్ అండి. దేవుని కృప వలన మాత్రమే మనము రక్షింపబడి ఉన్నామని లేఖనము సెలవిస్తూ ఉంది. అంతము వరకు సహించిన వారు రక్షింపబడతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.